మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. మహాకవి శ్రీశ్రీ దాదాపు 60 సంవత్సరాల క్రితం దాగుడు మూతలు అనే సినిమాలో ఈ పాట రాసి ఎక్కడ లేని ఆశాభావాన్ని వ్యక్తీకరించాడు. 70 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ అనుకున్నటువంటి ఆ మార్పు, ఆ మంచి రోజులు ఇంకా పూర్తిగా రాలేదు. 70 సంవత్సరాల్లో ఏమీ కాలేదని కాదు, ఏదో కొంత జరిగింది, కానీ అది అందరికీ లభించలేదు. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. సమానంగా అందరికీ పంచబడలేదు. దానితో కొంతమంది ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడుందో అక్కడే అట్లాగే ఉండిపోయారు. ముఖ్యంగా మన ప్రగతికి ముఖ్యమైనటువంటి రంగాలు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మహిళా సాధికారత, ఇటువంటి రంగాల్లో జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. జరిగింది తక్కువ, జరగవలసింది ఎక్కువ. రాజకీయాలు తప్పనిసరి. పరిపాలన అంటే రాజకీయాలు, పరిపాలన అంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఎన్నికలంటే రాజకీయాలు. ఈ రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం, బంధుప్రీతి, ఇవన్నీ కుటుంబం, ఇవన్నీ చోటు చేసుకొని ప్రగతి వైపు పయనించవలసిన మన దేశం ఒక రకంగా కొన్ని ప్రాంతాలు, కొంతమంది ప్రజానీకం ఇంకా అధోగతికి పాలై ఉన్నారు. అయితే ఇది ఇలాగే సాగాలా? దీనికి అంతు లేదా? ఇది ఎన్ని తరాలు ఈ విధంగా సాగుతుంది? ఈ ఆలోచన నా మనసులో దాదాపు 10 రోజుల నుంచి గుండె గొంతుకలోన కొట్టాడుతుంది. కూసుండనీదురా పూసింతసేపు అన్నట్టుగా సతాయిస్తూ వస్తున్నది. శ్రీశ్రీ గారు ఈజీగా అన్నాడు, దేశ సంపద పెరుగుతుంది, మనిషి మనిషిగా బతుకుతాడు, ఒక్కరి కోసం అందరూ నిలబడతారు అని. ఆ విలువలు, ఆ మాటలు కలలేనాయి. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిని ఈ విధంగా వదిలిపెట్టడం బాధ్యతారహితమవుతుంది. దీనికోసం రాత్రింబవళ్ళు ఆలోచించాను, విచారించాను, పరిశీలించాను, గమనించాను. బుద్ధుడు కాకముందు గౌతముడు ఏ విధమైన స్థితి నుంచి ఆయన ప్రయాణించాడో అదేవిధంగా నేను కూడా ఆలోచిస్తూ దీనికి సమాధానం ఏమిటి? ఎప్పుడు మన దేశం సుభిక్షమై పేదవాళ్ళు లేకుండా, అనాథలు లేకుండా, రోగులు లేకుండా, పాఠశాలలు పనిచేసి, ఆసుపత్రులు పనిచేసి, రోడ్లు బాగుండి, మంచినీరు ఉండి, శుభ్రమైన గాలి, శుభ్రమైన ఆహారం దొరికి, అందరూ కూడా నైతిక విలువలు పాటించి ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఇంకా 67 ఎదురు చూడాలా? చూడలేను, నేను అప్పటికి ఉండను. కాబట్టి ఆ ఆలోచన వచ్చినప్పుడు నాకు తోచింది, ఇవన్నిటికీ కారణం అవిద్య, అజ్ఞానం, అసంపూర్ణమైనటువంటి సమాచారం, అంటే తప్పుడు సమాచారం. దీనివల్ల ప్రజలు ఏం జరుగుతున్నా కూడా తమ ముందు నోరు విప్పకుండా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారు. గాంధీ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, భారతదేశం గ్రామాల్లో ఉందని. నిజంగా ప్రజానీకం అంతా కూడా గ్రామాల్లోనే ఉంది. కానీ నా రాష్ట్ర ప్రజానీకం నోరు విప్పి అడిగే ఆత్మస్థైర్యం లేనివాళ్ళు. అది గుర్తించి వాళ్లకు ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యంతో తలెత్తుకొని బతికేటువంటి శక్తిని ఇచ్చేందుకు ఆలోచించి, నేను కేవలం ప్రజల దగ్గరికే వెళ్ళాలి, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రభువులు, ప్రజలే దిక్కు, ప్రజలే మొక్కు అనుకొని ఈ ప్రజలలో ఏ విధమైన మార్పు ఎట్లా తీసుకురావాలి? వారికి పేపర్ చదవటం రాదు, ఉపన్యాసాలు వింటే అర్థం కాదు, కానీ సినిమాలు చూసిన అనుభవం ఉంది. కాబట్టి యూట్యూబ్లో
వీడియోల ద్వారా ఏ విధంగానైతే పంచతంత్రం మూర్ఖులు ఆయన వాళ్ళ రాజుగారి కొడుకులకు చెప్పడానికి ప్రయత్నం చేశారో యానిమల్స్ తోటి జంతువులతోటి, అదేవిధంగా కేవలం శ్రవణం ద్వారా వాళ్లకు పరిపాలనా విధానాలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఎమ్మెల్యే గారి నుంచి వారు కోరుకునేటువంటి సేవలు, వారికి లభించేటువంటి స్కీములు, ఇవన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పడం కోసం ఒక మాధ్యమం ద్వారా వాళ్ళని చేరుకోవాలనే తపనతో నేను మిర్చి బజ్జీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. మిర్చి బజ్జీ అందులోనే మార్పు ఉంది, అందులోనే తీర్పు ఉంది, అందులోనే కూర్పు ఉంది, అందులోనే చేర్పు ఉంది. అది చాలా సమగ్రమైంది. అంటే గ్రామంలో ఉన్న ప్రజల భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి మిర్చి బజ్జీకి ఉంది. మిర్చి బజ్జీ ఒక వీడియో రూపంలో ప్రతి వారం వాళ్ళకు చేరి వాళ్ళకు పాఠం చెప్తుంది. ప్రతి వారం ఒక పాఠం, ప్రతి పాఠం ఒక అనుభవం, ప్రతి పాఠం వాళ్ళకు విజ్ఞానం కలిగిస్తుంది, ప్రతి పాఠం ఒక అడుగు ముందుకు వేయిస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ మిర్చి బజ్జీ అనేది యూట్యూబ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి చూసే విధంగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం నా ఒక్కడివి కాదు, నేను తలపెట్టిందే కాదు. నాలాగా ఆలోచించేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందరూ ఆలోచిస్తారు, కానీ మనం ఎప్పుడు ఎవరన్నా ఒకరు ముందుకు రావాలి అని చూస్తాం. తొలి మెట్టు నేను వేశాను, తొలి అడుగు. నాతో దాదాపు 13 మంది విద్యార్థులు, అనుభవజ్ఞులు, విషయాల గురించి చాలా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు నాతో వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా మీరు చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలు విజ్ఞానవంతులు అవుతారో అప్పుడు గ్రామాలు బాగుపడతాయి, అదేవిధంగా రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. గ్రామంలో స్కూళ్ళు ఉన్నాయి, సరిగా పనిచేయటం లేదని అనుకుంటాం. మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఐఏఎస్ కానవసరం లేదా, వాళ్ళు ఎమ్మెల్యేలు కానవసరం లేదా, వాళ్ళు డాక్టర్లు కానవసరం లేదా? వాళ్ళ విధి ఎవరు రాశారు? రాజకీయ నాయకుల కాదు. చదువు, దాని తర్వాత కలిసికట్టుగా వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేయటం. ఈ మిర్చి బజ్జీ ద్వారా వాళ్ళని మాట్లాడిపించి మేలుకొలిపి ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్పి ఎవరైనా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి అన్ని విధాలా కృషి జరుగుతుంది. మన దేశంలో అందరికంటే సంపద కలిగిన వారు, అందరికంటే శక్తివంతులు ఎవరు అంటే ప్రజలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక వజ్రాయుధం లాంటి ఓటు ఉంది. ఆ ఓటు కోసం మహామహుడైనా కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలను ముద్దాడి ఓటు అడుగుతాడు. కానీ మీరు అటువంటి లాలసకు బానిసలై నీతి నైతిక విలువలు లేనటువంటి నాసిరకపు నాయకులకు మీ ఓట్లు అమ్ముకోవద్దు. అందుకే ప్రజలు ముఖ్యమని అని నేను భావిస్తున్నాను. ఆ పాట ఇందాక చెప్పానే మీకు, ఉందిలే మంచి కాలం ముందునా అని. అందులో ఒక వాక్యం ఉంది, అది నీవే రాజువట. అంటే ఏంటి? ప్రజలనే నువ్వే రాజువి, నువ్వే ప్రభువి. కాబట్టి ఈ మిర్చి బజ్జీ మీరు మిగతా సినిమాలు చూసినట్టుగా కాకుండా ఒక పాఠం చదువుకున్నట్టు, ఒక విజ్ఞానాన్ని పొందటం కోసం అవకాశం దొరికినట్టుగా భావించి వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి మీ పిల్లలకు చెప్పి మీరు అందరితో సమానంగా చూస్తుండగానే అభ్యుదయ పదంలో మీ గ్రామాన్ని, మీ ఆసుపత్రి కానివ్వండి, మీ పాఠశాల కానివ్వండి, మీ రోడ్లు కానివ్వండి, మీ మంచినీళ్ళు కావండి, మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒకటి ఉంది, మనం ఒక కొత్త ఇంట్లో పోవాలన్నా, పెంటి చేసుకోవాలన్నా, ఏ చేయాలన్నా కూడా బ్రాహ్మణ్ణి సంప్రదిస్తాం, పౌరోహితుడిని. ఆయన ఒక పుస్తకం చూసి
ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళండి అని చెప్తాడు. దాన్ని పంచాంగం అంటారు. అదేవిధంగా దేశాన్ని నడపటానికి రాజ్యాంగం అని ఒకటి ఉంది. అది ఏం చేయాలో ఏం చేయొద్దో చెప్తుంది. అందులో ఉన్నటువంటి 2 విషయాలు ఏంటంటే మన హక్కులు, మన బాధ్యతలు కూడా చెప్తుంది. మనం హక్కుల కోసమే పోరాడకుండా బాధ్యతలను కూడా గుర్తించి మన ఒక ఊరు తీసుకుంటే ఆ ఊరిలో పోయి మిమ్మల్ని అడిగితే ఇది ఎవరి ఊరు అంటే మా ఊరు అంటారు. ఈ స్కూల్ ఎవరిది అంటే మా స్కూల్ అంటారు. ఈ అమ్మాయి ఎవరు అంటే మా అమ్మాయి అంటారు. మరి మీ స్కూలు, మీ ఊరు, మీ అమ్మాయి అయినప్పుడు మీకు బాధ్యత ఉంటుందా ఉండదా? కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకునేటట్టుగా దానికి కావాల్సినటువంటి సరంజామా ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనో, ప్రభుత్వ పక్షంలో వాళ్ళు చేయవలసిన సహాయం ఏదో అది మీకు అందేటట్టుగా చూసేటందుకు మిమ్మల్ని తయారు చేయటానికి చేసే ప్రయత్నమే ఈ మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీ ఒక వరం. ఇది గ్రామాలని, ప్రజలని, మన భవిష్యత్తుని, మన దేశాన్ని మార్చడానికి తయారుగా వేడిగా ఉంది. ప్రజలే ప్రభువులు అంటారు, పాలకులు కేవలం సేవకులు అంటారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మిర్చి బజ్జీలో ప్రతివారం వచ్చేటువంటి సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మీ ఊరు పంతులు గారిని అడిగి దాన్ని ఆచరణలో పెట్టి ఈ దేశాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ప్రజలే ఏదైనా చేయగలరు. కాబట్టి మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రజలే నా దేవతలుగా భావించి ప్రజల కోసమే కష్టపడాలని, ప్రజలకు పనికొచ్చేటువంటిదే ఈ కార్యక్రమం అని ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టాను. మనం మన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకొని ఈ దేశానికి జీవగర్రలైనటువంటి ప్రజలు దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, అంతేకాకుండా కృషికి సంబంధించినంత వరకు వేరే ఏ దేశము సాటి రాదనేటువంటి విధంగా మనం కష్టపడి పనిచేసి మన భవిష్యత్తును మనమే రాసుకుందాం. మీరు నా మీద విశ్వాసం ఉంచండి. మీకు నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను. మిర్చి బజ్జీలో వచ్చే పాఠాలన్నీ మనం నేర్చుకున్న తర్వాత రోజులు మారబోతున్నాయి. మంచి రోజులు వస్తాయి. నమస్కారం.